మంచు మోహన్ బాబు కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకొచ్చింది. అసలు తాము మోహన్ బాబు స్టేట్మెంట్ తీసుకోలేదన్నారు పోలీసులు. మోహన్ బాబు కుటుంబ సభ్యులు మాత్రమే అందుబాటులోకి వచ్చారంటున్నారు పోలీసులు. అంతేకాదు తన వద్ద ఉన్న లైసెన్స్డ్ గన్ కూడా విచారణ సమయంలోనే అప్పగిస్తా అని మోహన్ బాబు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం సినారియోలో హైలైట్ ఏంటంటే మోహన్ బాబు ఎక్కడున్నాడో తమకు సమాచారం లేదంటున్నారు పోలీసులు. అయితే మోహన్ బాబు మాత్రం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని కుటుంబ సభ్యులు పోలీసులు చెప్తున్నారు. తాను మాత్రం పరారీలో లేనని నిన్న ఎక్స్లో పోస్ట్ పెట్టారు మోహన్ బాబు. మంచు మోహన్ బాబు కేసులో కొత్త ట్విస్ట్ అయితే తెరపైకొచ్చింది. అసలు తాము మోహన్ బాబు స్టేట్మెంటే రికార్డ్ చేయలేదంటూ పోలీసులు చెప్తున్నారు. మోహన్ బాబు కుటుంబ సభ్యులు మాత్రమే అందుబాటులోకి వచ్చారంటూ పోలీసులు అంటున్నారు. అంతేకాదు తన వద్ద ఉన్న లైసెన్స్డ్ గన్ కూడా విచారణ సమయంలోనే అప్పగిస్తా అని మోహన్ బాబు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం సినారియో చూస్తుంటే హైలైట్ ఏంటంటే మోహన్ బాబు ఎక్కడున్నాడో తమకు సమాచారమే లేదంటున్నారు పోలీసులు. అయితే మోహన్ బాబు మాత్రం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని కుటుంబ సభ్యులకు పోలీసులు చెప్తున్నారు. కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్తున్నారు. తాను మాత్రం పరారీలో లేనని నిన్న ఎక్స్లో పోస్ట్ పెట్టారు మోహన్ బాబు. మోహన్ బాబు కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మోహన్ బాబు ప్రస్తుతం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత జూబ్లీహిల్స్ లో ఆయన చికిత్స పొందుతున్నట్టు పోలీసులకి సమాచారం అందించారు. ఆయన ప్రస్తుతం ఇంకా అనారోగ్యంతోనే బాధపడుతున్నారు, ఐబీపీ ఎక్కువగా ఉందని చెప్పేసి కుటుంబ సభ్యులు పాడిచేరి పోలీసులకు కూడా సమాచారం అందించారు. విచారణ చేస్తున్న పోలీసులకి ఆయన వెపన్ సరెండర్ చేయాలని చెప్పేసి ఇటు హైదరాబాద్ పోలీసులతో పాటు రాచకొండ పోలీసులు కూడా నోటీసులు జారీ చేశారు. లైసెన్స్ తీసుకుంది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి. ఆయన గతంలో ఆయన వెపన్ లైసెన్స్ జారీ అయింది. అక్కడి నుంచి పోలీసులు నోటీసులు అందించారు. ఇప్పుడు పాడి షరీఫ్ లో నివాసం ఉంటారు కాబట్టి పాడి షరీఫ్ సంబంధించిన పోలీసులు కూడా ఆయనకు నోటీసులు అందించారు. కానీ ఆ నోటీసులకి ఆయన ఇంకా స్పందించలేదు. దానికి సంబంధించి వెపన్ సరెండర్ అనేది పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయనే స్వయంగా వచ్చి సరెండర్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి తాను ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కి రాలేకపోతున్నాను, నేను వైద్యుల పర్యవేక్షణలోనే ఇంకా చికిత్స పొందుతున్నానని చెప్పేసి కూడా పోలీసులకి సమాచారం అందించినట్టు తెలుస్తుంది. అయితే ఈ కేసులో పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, హైకోర్టులో ఈ నెల 24 వరకు ఆయనకు రిలీజ్ ఉంది అని చెప్పేసి కూడా ఒక మాట చెప్తారు. ఎందుకంటే ఆ కేసులకు సంబంధించి ఆ కోర్టులో ఆయన సవాల్ చేశారు. ఏదైతే పోలీసులు నోటీసులు ఇచ్చారో రాచకొండ కమిషనర్ సంబంధించి ఆ నోటీసులకు సంబంధించిన సవాల్ చేసిన సమయంలో హైకోర్టు విచారించి ఈ నెల 24 వరకు మోహన్ బాబుని విచారణకు పిలవద్దు, ఆ 24 విచారణ అనంతరం ఆయనని హైకోర్టు డైరెక్షన్ ప్రకారం పోలీసులు విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. అయితే పోలీసులు ఆయన గన్ ఉంది, అక్కడే ఉంది, ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆ గన్ ని సరెండర్ చేయాలి. ఎందుకంటే కుటుంబంలో చెలరేగిన వివాదాల కారణంగా ఆయన బీపీ హైగా ఉంది. ఏ క్షణమైనా గొడవలు జరిగితే ఆ వెపన్ తో జరగరానిది ఏదైనా జరిగితే మళ్ళీ వేరే ఇది జరుగుతుందని చెప్పేసి కూడా పోలీసులు ఆ వెపన్ ని సరెండర్ చేయాలని చెప్పేసి కూడా మోహన్ బాబుకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే సురేష్, ఎందుకు మోహన్ బాబు విచారణ సమయంలోనే తన గన్ ఇస్తా అన్నారు, ముందు ఇవ్వడానికి ఎందుకు ఇష్టపడలేదు? అంటే లైసెన్స్ ఆయన పేరు మీదనే జారీ అయింది కాబట్టి ఆ వెపన్ వేరే వాళ్ళు తీసుకుపోయి ఇవ్వడానికి వీలు లేదు. ఖచ్చితంగా ఆయన క్యారీ చేస్తున్నప్పుడు ఆయన పేరుపై లైసెన్స్ ఉంది కాబట్టి ఆయననే స్వయంగా వచ్చి ఆ వెపన్ ని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. అందుకోసమే పోలీసులు ఆయనకి విచారణ సమయంలో నిన్ను తీసుకొచ్చి ఇస్తానని చెప్పేసి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఆయన ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి రాలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పేసి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఆరోగ్యం బీపీ ఎక్కువగా ఉంది, ఇంకా కంట్రోల్ కావడం లేదు. ఖచ్చితంగా ఆయన హాస్పిటల్లో ఉండడం ఇష్టం లేక ఇంట్లో వచ్చి వైద్యం తీసుకుంటున్నాడని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్పారు. జల్పల్లిలో నివాసంలో మాత్రం మోహన్ బాబు లేడనే పోలీసులు కూడా చెప్తున్నారు. అక్కడ సెక్యూరిటీ కూడా కొనసాగుతుంది. హైకోర్టు డైరెక్షన్ ప్రకారం నిరంతరం అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రతి 2 గంటలకు ఒకసారి పోలీసులు సమీక్షించాలని చెప్పేసి కూడా హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అక్కడ మాత్రం పోలీసుల సెక్యూరిటీ కొనసాగుతుంది. ఆయన ఎక్కడున్నాడు అనేది తెలియదు, కానీ ఇటు జూబ్లీహిల్స్ లోనే విష్ణు దగ్గర ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఆయన పెద్ద కొడుకు విష్ణు జూబ్లీహిల్స్ లో ఉంటున్నాడు, అక్కడే ఆయన ఉంటున్నట్టు, ఇప్పుడు చికిత్స తీసుకుంటున్నట్టు, పూర్తిగా కోలుకున్న తర్వాతే పోలీసుల విచారణకు వస్తానని చెప్తున్నారు. ఈ లోపు హైకోర్టులో కేసు ఉంది కాబట్టి ఆ కేసుకు సంబంధించి ఆయన ఒక ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దానిపైన ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ కూడా ఆ కేసుపై పూర్తి విచారణ
ఈ నెల 19న హైకోర్టు విచారించనుందని చెప్పేసి కూడా మోహన్ బాబుకు సంబంధించిన న్యాయవాదులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.